గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ గారు మీకు దీని పట్ల తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం తరుణాలు జరుగుతున్న క్రమంలో ఒక న్యాయవాదిగా దాంతోపాటు కొన్ని చట్టాలు ఇంకా డీప్గా తెలుసు కాబట్టి మీరే మరింత విశ్లేషణ ఇవ్వాలి. అసలు వాస్తవంగా విజయ్ ఇప్పుడు ప్రమాదకర స్థితిలో ఉన్నాడా, లేకపోతే 2-3 రోజులు సద్గిముడిపై వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయా, లేదా పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అంటారు? నిజంగానే డేంజర్ జోన్లో ఉందా? ఏమంటారు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి? రహీం గారు, మీకు అట్లాగే మిత్రులు కోటేశ్వరరావు గారికి అట్లాగే రామచంద్ర గౌడ్ గారికి నమస్కారం. ప్రేక్షకులు కూడా 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఎవరు వ్యక్తిగా విజయ్కి ఏమిటి అనే వ్యవస్థకు ఏం జరుగుతుందని మనకు ఆలోచించాలి. కోటేశ్వరరావు గారు క్లియర్ చెప్పారు. దానిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా విచక్షణ అధికారం ఉంది కనుక గవర్నర్ గారు ఎవరిని పిలవాలి ఎవరిని పిలవద్దు అని నిర్ణయం చేసుకోవచ్చు. కానీ అది రాజ్యాంగబద్ధంగా మెజార్టీ పార్టీ పిలవాలి. అంతకుముందు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు ఇచ్చింది కూడా. ఇట్లాంటి హంగు లాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలని మొట్టమొదటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళని పిలవాలి. అంటే అందరికీ వచ్చిన ఒక్క సీట్ ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. రెండోది ప్రీ పోల్, అంటే మనకు పోలింగ్ కన్నా ముందు అలయన్స్ అయింది అనుకోండి, అట్టా కూడా అలయన్స్ కలిపి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇంకెవరైనా అలయన్స్ ఉంది అనుకోండి ప్రీ పోల్, అప్పుడు రెండో ఆప్షన్ అది తీసుకోవాలి. మూడో ఆప్షన్ ఏంటంటే ఆఫ్టర్ పోల్, పోస్ట్ పోల్ అయిన తర్వాత కూడా మేము కలుస్తాం అనుకోవాలి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడితే కనుక ఇది పోస్ట్ పోల్ అని అంటాం. కనుక ఈ మూడో వరుసగా ఒకటేమో సింగిల్ లార్జెస్ట్ పార్టీ, తర్వాత ఇంతకుముందేమో ప్రీ పోల్, తర్వాత పోస్ట్ పోల్ అలైన్మెంట్స్ అటుకియాల్సిన అవసరం లేదు. ఇందులో ఏమైందంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే కల్లా 107 సీట్లతో ఇంతకుముందు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు పొడిచిన గారు. ఇంకెవరు అడగలే కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య పోటీ వచ్చినప్పుడు ఇద్దరిని సమర్పించమని లెక్కలు సమర్పించి చేయొచ్చు. గవర్నర్ల వ్యవస్థ గురించి మాట్లాడి చాలా పెద్ద రాస్తే రామాయణం అయితే చెప్తే భాగం అవుతుంది భారత వైద్యం. ఎందుకంటే రామ్లాల్ గారి చదివించిన ముందు కొన్ని ఇప్పటిదాకా చూస్తే రకరకాలుగా అప్పుడైతే మనకు ఎన్టీ రామారావు గారు ఒక పెరేడ్ చేయించారు. రామ్లాల్ ఇది చేసిన తర్వాత నెల రోజుల లోపల రాజేంద్ర భాస్కర్ తీసేసిన తర్వాత. అట్లా దేశంలో చాలా ఉదంతాలు ఉన్నాయి. ఇట్లా పిలవకపోవడంలో వారం రోజులు 10 రోజులు లేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. ఎందుకంటే ఎవరికి 11 అడుగుల దూరంలో ఇప్పుడు ఆయన మిగిలిపోయాడు. ఏది మన విజయ్. ఎందుకంటే 207-8 కానీ 108 కానీ అందులో 2 సీట్లు గెలిచారు కనుక ఒక సీటు పోతే ఒకే వ్యక్తి 2 ఓట్లు వేయలేడు కనుక 107 ప్లస్ ఇది 118 118 కావాలంటే ఇంకొక 11 సీట్ల దూరం నిలిచిపోయాడు. మిగతా వాళ్ళందరూ చాలా దూరంగా ఉన్నారు కదా. అంటే గవర్నర్ దగ్గరికి ఆయన పోవడం అంటే పోతాడు, తప్పనిసరి పోతాడు. పోవడం నేరమైతే కాదంటున్నాను. కానీ పోయే పద్ధతిలో ఎవరిని కలుపుకుందామని ఆలోచన చేయకుండా పోయిందని నేను అంటున్నాను. అంటే వాళ్ళకి తొందరపడ్డట్టు పోవడం కరెక్ట్, తప్పేం లేదు, అడగడం కరెక్టే. అప్పటికి కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు వీళ్ళకి మద్దతు రాలేదు. ఇంకా అప్పటికి ఆయన 107తోనే పోయింది. 108 దానిలో -1 దాంతో పోయింది. అప్పుడు ఆయన ఏం చేసిండంటే మొదలిస్తే తప్పులేదు, కానీ గతంలో 1 రోజు 2 రోజులు ఉన్న ప్రభుత్వాలు పడిపోయిన సందర్భం అజిత్ మన పవర్ చెప్పారు కదా కోటేశ్వరరావు. అట్లాగే చాలా ఉన్నాయి మనకు. అంతేందుకు 13 రోజుల గవర్నమెంట్ వాజ్పేయి గారికి పడిపోయింది కదా, ఒక్క ఓటు తేడాలతో పడిపోయింది కదా. వాలేవి గారు కనుక అలాంటి ఇస్తే నిలబడేది, పోయింది. అంతేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకొని మన కేజ్రీవాల్ మనకు ఢిల్లీలో జరిగింది చూసాం. 49 రోజుల ప్రభుత్వం వాళ్ళ కోపం వస్తే ఊరుకున్నారు. తెల్లారికల్లా ప్రభుత్వం పడిపోయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వం 67 సీట్లతో వచ్చారు. అందుకనే ఇప్పుడు ఓటర్లు సందిగ్ధంగా తీర్పిచ్చారు. కానీ ఓటర్ల తీర్పు ఒక రకంగా చెప్పాలంటే డిఎంకేకి వ్యతిరేకం, డిఎంకే కూటమికి వ్యతిరేకంగా ఆఖరికి స్టాలిన్ ఓడించి ఇటుపక్క విజయ్కి పడ్డ ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే, అన్నాడీఎంకే కూటమి పడ్డది కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి ఆ డిఎంకే లాభపడే వాళ్ళు వీళ్ళిద్దరూ చెరిసగం లాభపడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు ఓట్లు కూడా డిఎంకేకి వ్యతిరేకంగానే. కానీ ఇవన్నీ చూడాల్సిన అవసరం గవర్నర్కి లేదు. గవర్నర్ చేయాల్సిన పని ఏంటంటే ఈ మూడిట్లలో ధర్మం ఏంటంటే పిలిచి విఫలమైన సరే పిలవాల్సి ఉంది. ఒకటి పిలవకపోవడంలో 2 రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ మీద ఒకటే సీటు గెలిచిన వాళ్ళు బీజేపీ మీద ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ అంటే రాజకీయ పార్టీలు కదా, సన్యాస పాఠాలు కావు కదా. కాంగ్రెస్ వాళ్ళ వాదన ఏమంటే ఒకవేళ విజయ్ కనుక అన్నాడీఎంకే వైపు పోతే బీజేపీ కొల్యూషన్ గవర్నమెంట్ వస్తుంది, దానివల్ల మరొక డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. బీజేపీని నివారించాలంటే వీళ్ళు కారణం చెప్పేది అది. అంటే దుర్మార్గమైన సాగుతుంది మగడి మీద కోపంతో అన్నట్టు ఇప్పుడు బీజేపీ మీద కోపంతో వీళ్ళు 5 సీట్లు అటు మద్దతు ఇచ్చారు. ఇది నైతికమైతే కాదంటున్నాను. నైతికం అనైతికం విషయానికి వస్తే రాజకీయాల్లో చాలా చర్చ జరగాల్సిందే. కానీ డిఎంకేతో 40-50 ఏళ్ళు కలిసి ఉన్న మధ్యలో విడిపోయినా మళ్ళీ కలిసింది కదా. కలిసిన డిఎంకేతో కలిసిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఈ బీజేపీని ఈ అధికారం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంగానే 5 సీట్లు ఇక్కడ మద్దతు ఇచ్చిందని అర్థమవుతుంది. అంతేందుకు విజయ్ అడగక ముందే రాహుల్ గాంధీ మాట్లాడి
మేము మీకు మద్దతుగా ఉన్నామన్నారు. అంటే అదే కనుక మొదలే ఏదైతే విజయ్ అప్పుడు అడిగిండు, విజయ్ నిజంగా కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపించండు. ఎందుకంటే నాకేమో సిద్ధాంత పరంగానేమో సైద్ధాంతికంగా బీజేపీతో గొడవ, నేను అటు పోను, మీరు వస్తే తీసుకుంటా అనే మాట అన్నప్పుడు అప్పుడు మేము డిఎంకేని విడిచి రాలన్నారు కదా. మరి ఇప్పుడు డిఎంకే విడిచి ఇప్పుడు ఎట్లా వచ్చిండ్రు? అప్పుడు రాని వాళ్ళు అంటే అప్పుడు స్పష్టంగా నాకేమో రాజకీయ శత్రువు స్టాలిన్, లేకుంటే డిఎంకే పార్టీ, సైద్ధాంతిక శత్రువు ఇటు పక్క. కానీ ఆయన మధ్య నిల్చుండు, నిజంగా చెప్పినట్టు దృఢంగా ఉన్నాడు. ఒక దేశంలో కొంచెం బెండ్ అయి ఉంటే అన్నాడు ఏం జత కడితే ఎవరు వద్దని లేకపోయేవాళ్ళు. కానీ అది చేయలే కదా. రెండోసారి కూడా గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు అన్నాడు ఏం జత కలిస్తే అసలు నల్లేరు మీద నడికే అసలు పార్టీ 5 ఏళ్ళు గట్టిగా అధికారం ఉంటది, సమస్యలు సరే ప్రపంచాలు వస్తే చెప్పలేం, కానీ 5 ఏళ్ళు ఉండడానికి మంచి అవకాశం. 106 సీట్లు 107 సీట్లు వీళ్ళకున్నాయి, 59 సీట్లు వాళ్ళు. 59లో చిన్న చితక పార్టీలు పోయినా వాళ్ళకైతే 50 సీట్ల పైన ఉన్నాయి కదా మనకు అన్నాడీఎంకే కూటమికి. అయితే వాళ్ళు కలిసి వచ్చిన 49 వాళ్ళు అన్నాడీఎంకే స్వయంగా వచ్చింది. కలిస్తే అవి 50 ఒక 107 సీట్లు అయ్యేది కదా. కనుక సమస్య లేదు, ఇటువైపు కూడా మొగ్గు చూపించలే ఆయన. కానీ చిన్న చితక పార్టీలు పట్టుకొని కనుక వస్తే ఏమంటారు, దున్నపోతు తోకని పట్టుకొని గోదావరి ఎదినట్టే అంటున్నాడు. విజయ్ 2 తప్పు చేసిండు. ఒకటేమో ఈ చిన్న మొదలు అడిగే పద్ధతిలో మొన్న నిన్నటి దాకా సిపిఐ సిపిఎం కూడా అడగలే వాళ్ళు. 4 సీట్లు వచ్చినాయి వాళ్ళకి కమ్యూనిస్టులకు, వాళ్ళని అడగలే కానీ వాళ్ళే డిక్లేర్ చేశారు కదా. మిగతా పార్టీలు పీవీకే ఉన్నది, మనకు విజయకాంత్ మంచి స్నేహితుడే కదా. అంటే మొదలు ప్రిపేర్ అయిపోకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నేను ఉన్నా కదా, నాకు తప్ప ఎవరిని పిలుస్తారని ఒక రకంగా పరిణతి లేని రాజకీయం చేసి అనుకుంటున్నాను నేను. నిజంగానే ఇదే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు వచ్చిన తర్వాత వెంటనే మిగతా పార్టీలతో ప్రయత్నం చేసి ఫుల్ మెజార్టీతో పోతే బాగుండే అనిపించింది నాకైతే. రెండోది ఏమైందంటే గవర్నర్ గారు ఆలోచన. గవర్నర్ గారు గతంలో మనకు రవి ఏం చేసిండు, తమిళసై ఏం చేసింది, చాలా చర్చ ఉన్నది. కొత్త గవర్నర్ అయితే పెద్దగా పక్షపాతంగా వ్యవహరిస్తున్న పేరైతే లేదు ఇప్పుడు ఉన్నది. మన అందుకని ధన్కడ్ కూడా పశ్చిమ బెంగాల్ ఎట్లా చేసిందో చూసినాం మనం. ఈయనకు వేరే పేరు లేదు, కానీ ఈయన బీజేపీ నియంత్రిస్తే ఆపుతున్నాడు అనే అపవాదం మాత్రం మోస్తున్నారు. అంటే బీజేపీ ఏం చేస్తున్నది, కాంగ్రెస్ తో కలిసింది కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు గవర్నమెంట్ రానివద్దని అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాంగ్రెస్ కనుక 5 సీట్లు మద్దతు కాకపోతే అప్పుడు అనివార్యంగా ఇటు పక్కన అన్నాడీఎంకే తో జత కట్టేది. అప్పుడు బీజేపీ అధికారం దూరంగా ఉండి చూస్తూ ఊరుకునేది. అంటే ఏ దొడ్డైనా మాదే దూడ అన్నట్టు కొంతవరకు అన్నాడీఎంకే కలిస్తే బీజేపీకి అభ్యంతరం ఉండకపోయేది. కానీ విజయ్ చాలా గట్టిగా నిలబడ్డాడు, నేను దీంతో కలవను అంటూనే ఇంకొక కుట్ర కూడా జరిగింది. కుట్ర అంటే విజయ్ చేసిన కుట్ర కాదు, అన్నాడీఎంకేలోనే లుకలకు వచ్చి 30 నుంచి 35 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచిపెట్టి విజయ్కి మద్దతు ఇస్తామనే రాజకీయంగా నడిచింది, చూసినాం అది కూడా. అంటే దానివల్ల ఏమైందంటే 40 అంటే వాళ్ళకి సొంతంగా ఉన్న 49 సీట్లలో 32 సరిపోతారు, 2/3 మెజార్టీ అయితే. అట్లా కూడా కొంత ప్రయత్నం చేసిండు. పళనిస్వామి అసలు పడనివ్వలేదని, నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా కనుక గతంలో, ఇప్పుడు సమస్య లేదు, విజయ్ని ముఖ్యమంత్రి చేసి మనం ఉప ముఖ్యమంత్రి తీసుకునే ముచ్చట్లేదు, మీరు విడిపోతే మాత్రం మీకు మేము చర్య తీసుకుంటా అని చెప్పి గట్టిగా ఆపారని కూడా మాట వస్తున్నది. ఒకవేళ అట్లా స్ప్లిట్ అయితే మాత్రం 32 మంది వచ్చి చేయొచ్చు. లేదు అనైతికంగానే సరే, ఇప్పుడు మనం చూస్తున్నాం తెలంగాణలో, మిగతా రాష్ట్రాలు చూస్తున్నాం కదా, 10 మంది 15 మంది చేరి శంకర్లో వేయకుండా తీర్థం చేసుకునే పరిస్థితి కాకుండా మధ్యన ఇద్దరు చాలా మంది ఉన్నారు, 10 మంది ఎమ్మెల్యేలు మన దగ్గర బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా ఒక 11 మంది ఎమ్మెల్యేలు కనుక 11-12 మంది ఏకమొత్తంగా అక్కడి నుంచి వచ్చారు అనుకోండి, తర్వాత రాముడేవో రాకాసుడేవో కానీ మద్దతు ఇస్తే అది కూడా జరిగేది అంటున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసిండు, పెద్ద పార్టీతో జత కడితేనేమో ఖచ్చితంగా విజయ్ 5 ఏళ్ళు ఉండే అవకాశం ఉండేది. కానీ చిన్న పార్టీతో జత కడితే ఏం మీరు చెప్పినట్టు రామారావు, ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు జరుగుతున్నాయి. మీరు చెప్పినట్టుగానే పళనిస్వామి చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ అందరినీ రిసార్ట్ కూడా పిలిపించడం జరిగింది. అందరూ దాదాపుగా ఎమ్మెల్యేలందరూ రిసార్ట్ చేరుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జరుగుతుంది, వాస్తవం అది. చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు పళనిస్వామి. ఇంకోటి మీరు చెప్పినట్టు కాంగ్రెస్ను మొదటగానే తొందరపడి కోయిల ముందే కూర్చుందని కాంగ్రెస్ వాళ్ళే కోయలేదండి అక్కడ. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ముందుగానే విజయ్ తండ్రి జరపాల్సిన వెనక నుంచి తెరవెచ్చాటు రాజకీయాలన్నీ జరిపేశారు కాంగ్రెస్ వాళ్ళతో. ఆ తర్వాతే వాళ్ళు కొంచెం మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాతే సామరస్యంగా ఉంది కాబట్టే మార్టిను ఎవరున్నారు ఎమ్మెల్యే, ఆయన కొంచెం కథ ముందు నడిపించిన తర్వాతే వాస్తవంగా రాహుల్ గాంధీ ఫోన్ చేసి మాట్లాడటం కూడా జరిగింది. వాళ్ళ ప్రయత్నాలు ఉన్నారు. కాబట్టి మీరు చెప్పినట్టు ఏంటంటే కొత్త కాబట్టి రాజకీయాలకి కొంత తడబట్టం కానివ్వండి, లేదా కాలు వేస్తేమో తీస్తేమో అనేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అక్కడ పరిస్థితులను బట్టి. ఆ విధంగా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఏం చేసిండు, ఇవి రాజకీయంగా గవర్నర్ పట్టలేదు. గవర్నర్ చూసేది మ్యాజిక్ ఫిగర్ ఉందా లేదా చూస్తారు, ఎవరైనా ఏ గవర్నర్ చూసేది కదా. ముందే ఎందుకు చూడాలి తర్వాత చూడొచ్చు అని ఆయన మీద ఆరోపణ. నేను రెండోది కూడా చెప్తున్నాను, ముందే ఎందుకు చూస్తారంటే ఒకవేళ ఒకే రోజున ప్రభుత్వం అజిత్ పవార్ ప్రభుత్వం పడిపోతే ఎట్లా లాభమైంది అని స్పష్టంగా ముంచేతి కంకడానికి అద్దెందుకు. మిగతా పార్టీలు ఎవరు మద్దతు రాలేదు. మొదటిసారి 180 ఆయన ఉన్న సీట్లతోనే పోయిండు. అప్పుడైతే వ్యతిరేకించిన కదా, ప్రకటన చేయలే.
అప్పుడు గవర్నర్ గారు బయట ప్రకటన చేయలే, మీరు మద్దతు కూడగట్టుకుని రండి, అవసరంగా ఎందుకు వస్తారో సలహా ఇచ్చి పంపిండు. రెండోసారి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన 5 కలుపుకొని సంతకాలు పెట్టిన దాన్ని కలుపుకొని చేసిండు. ఇప్పటికి ఏఐసిసి ప్రకటించలే మేము మద్దతు ఇస్తున్నామట్టు. అట్లానే మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించలే. 5 ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి వ్యక్తిగతంగా పెట్టిందా లేకుంటే పార్టీ పరంగా పెట్టిందా కావాలి కదా, అది కూడా రుజువు కాలే ఇప్పటికంటున్నాం. కాంగ్రెస్ పార్టీ స్వయంగా తులసిరెడ్డి గారే వాళ్ళ పొద్దున ఇంకో టీవీ ఛానల్ అధికార ప్రతినిధి కదా, అట్లా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు పొద్దున్న చెప్తున్నది ఏంటంటే, చాలా వరకు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బీజేపీ కోలియన్ గవర్నమెంట్ లో మేము రానివద్దాం అనుకుంటున్నాం, బీజేపీ ఒక్క సీటున్నా అన్నాడీఎంకే బీజేపీ వైపే కనుక దాన్ని రానివద్దు అనుకుంటే మేమే పావులు కదిపాం ముందరికి, అందుకని మేమే మొదలు మద్దతు ఇచ్చామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఏమవుతుందంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చి అనవసరంగా విజయ్కి నష్టం చేసింది కదా. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఎప్పుడైనా అమ్మ అడగందే అమ్మాయినే పెట్టద్దు అన్నట్టు కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్టులను కానీ మిగతా పార్టీలను కానీ ఆయన అడగాల్సి ఉండే కదా. విజయకాంత్ అయితే దగ్గర మనిషే కదా, కూటమి ఏ కూటమిలో ఉన్నా సరే విజయకాంత్ గారు అయితే గతంలో భంగపడేవాడే కదా, ఇప్పుడు డిఎంకే కూటమిలో ఉన్నవాడు కదా, గతంలో డిఎంకే వ్యతిరేకంగా పనిచేసిన వాడు కదా, మరి ఆయన అడిగితే 6 సీట్లు వచ్చేవి కదా అవి కూడా. అందుకని ఇవన్నీ ఏమైందంటే పరిణతిని రాజకీయాలు. తండ్రి మాట్లాడిండా ఇప్పటికి అండి విజయ్ ఒక్కనాడు కూడా ప్రెస్ మీట్ పెట్టి 3 రోజుల నుంచి ఎవరు పెడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళ తండ్రి మాట్లాడుతున్నారు. ఇంకొక ప్రమాదం కూడా ఉంది అంటున్నాడు విజయ్కి వెనుక ఇంకొకటి ఉంది. ఒకనాడు శశికళ మనకు జయలలితకి ఎట్లానో, జయలలిత ఎంజి రామచంద్రన్కి ఎట్లానో, ఇవాళ రాజ్యాంగేతర శక్తిగా త్రిష కూడా వస్తాను అంటున్నారు. త్రిష కూడా ఇప్పుడు ఏంటంటే విజయ్ రాజీనామా చేసిన స్థానంలో నిలబడి అక్కడి నుంచి గెలిచి నేను ముఖ్యమంత్రి అవుతాను 20 ఏళ్ల కింద అన్నది కదా, కనీసం మంత్రిని అవుతా అనే దాంతో కూడా వస్తుందని ఇంకో ఆరోపణ ఉంది. కానీ అది వేరు, అది ఊహాజనిత ప్రశ్నే కనుక వేరు. రెండోది కూడా ఏమవుతుందంటే రహీం గారు, ఈ 2 ద్రవిడ పార్టీలు కలుస్తాయని పూర్తిగా అనైతికం కలిస్తే, కానీ అంత ఊహాజనితం. ఎక్కడ కూడా స్టాలిన్ క్లియర్ గా చెప్పిండు, స్టాలిన్ అయితే వాళ్ళు ఒక 6 నెలలు చూస్తాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఎవరిని పిలిచినా మాకు అభ్యంతరం లేదు, పిలవకపోయినా మాకు అభ్యంతరం, మేము అందులో ఆటలో భాగం కాదని చెప్పిండు. స్టాలిన్ క్లియర్ గా ఉన్నాడు. అన్నాడీఎంకే రాజకీయం చేస్తుంది, బీజేపీ అంతకంటే రాజకీయం చేస్తుంది. ఎట్లా అంటే బీజేపీ కావాల్సింది ఏంటి, అక్కడ భంగపడితే మా దగ్గరికి వస్తాడు విజయ్, వస్తే అప్పుడు ఆటోమేటిక్ గా మేము విజయ్ని పర్పేట్ చేసి ఆడుకోవచ్చు. 106 సీట్లతో ఆయన ఉన్నా మీద 59 సీట్లు మా మొత్తం కూటమి 59 సీట్లు మేము